ఈ రోజు ఈ వీడియోలో అసుర గురు అనే ఓ తమిళ డబ్బింగ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో శక్తి ఓ కొరియర్ కంపెనీలో కొరియర్ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇది తనకి జస్ట్ పార్ట్ టైం జాబ్ మాత్రమే. తన అసలు జాబ్ దొంగతనాలు చేయటం. అంటే మనోడు ఒక ప్రొఫెషనల్ దొంగ అన్నమాట. రీసెంట్ గా తను ఆర్బీఐ వాళ్ళు కొత్తగా ప్రింట్ చేసి మైసూర్ నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్న డబ్బుని దొంగలిస్తాడు. దాంతో పోలీసులు ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఈ రాబరీ తర్వాత మనోడు వెంటనే హైదరాబాద్ లో ఒక పెద్ద రౌడీ దగ్గర దొంగతనం చేస్తాడు. దాంతో ఆ రౌడీ ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ని హైర్ చేసుకుని మన హీరో కోసం వెతుకుతూ ఉంటాడు. ఇలా ఒక పక్క పోలీసులు, ఇంకో పక్క రౌడీలు మన హీరో కోసం వెతుకుతూ ఉంటారు. మరి అసలు మనోడు రాబరీలు ఎందుకు చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు, ఒకవేళ తన జల్సాలు విలాసాల కోసం చేస్తున్నాడా, లేకపోతే రాబిన్ హుడ్ లా కొట్టేసిన డబ్బుతో సమాజాన్ని ఉద్ధరించే ఉద్దేశం ఏమన్నా ఉందా, అది కాకపోతే వేరే ఏదైనా కారణం ఉందా, అసలు తను దొంగగా ఎందుకు మారాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. అంటే సినిమా కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది, కానీ దాన్ని స్క్రీన్ మీద చాలా నాసిరకంగా ప్రెజెంట్ చేశారు. హీరో ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనే దానికి వాళ్ళ దగ్గర మంచి ఆన్సరే ఉంది, కానీ దాన్ని క్లియర్ గా కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. దీనికి తోడు హీరోకి యాక్టింగ్ కూడా సరిగ్గా చేతగాల. దాంతో అటు డైరెక్టర్ తన డైరెక్షన్ తో గాని, ఇటు హీరో తన యాక్టింగ్ తో గాని మనల్ని సరిగ్గా కన్విన్స్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ రాబరీలు, ఇన్వెస్టిగేషన్ తో ఎంతో కొంత పర్లేదు టైం పాస్ అనేలా సాగినా సెకండ్ హాఫ్ అసలు ఎట్టుంచి ఎటుటో వెళ్ళిపోద్ది. అసలే హీరో దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడని వాళ్ళు చెప్పే రీజన్ మనకి సరిగ్గా ఎక్కకపోగా ఇక్కడేదో ముష్టి లవ్ స్టోరీ ఒకటి యాడ్ చేశారు. అది అస్సలు ఇంట్రెస్టింగ్ ఉండదు. దాంతో ఫస్ట్ హాఫ్ ఎలాగోలా పర్లేదనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం ఇదేం సోది అన్నట్టు సాగింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా కాన్సెప్ట్, అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్. ఇంకా సినిమాలో ఉన్న నెగటివ్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పర్ఫార్మెన్సెస్, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్. మొత్తంగా నాకైతే సినిమా పెద్దగా నచ్చలేదు. ఒకవేళ మీకు నచ్చిద్దో లేదో మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రస్తుతానికి ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.